హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ స్పెషల్ రెసిపీ అండి. ఇది మా చిన్నప్పుడు కూరగాయలు అవి లేనప్పుడు సడన్గా కూర కావాలంటే మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళినప్పుడు సడన్గా ఇది ఇంకా సింపుల్గా చేసేవారు అనమాట. బాగుండేదండి, చాలా టేస్టీగా ఉండేది. నేను కూడా మా పిల్లలకి ఎప్పుడైనా క్యారేజీ కానీ ఏమైనా కావాలంటే నేను కూడా ఇలా చేస్తాను. మా వాళ్ళకి ఇలా చేస్తానంటే కంపల్సరీ వాళ్ళకి కూడా అట్టు టిఫిన్ కింద వాళ్ళకి కూడా అడుగుతారు అన్నమాట. అస్సలు వదలరు, చాలా బాగుంటుందండి. శనగపిండి వేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకుంటున్నాను అనమాట. నీళ్ళు అలాగని ఒకేసారి ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే ఉండలు కట్టేసి అది కలపడం అన్నది కష్టమైపోతుంది. అందుకని ఇలాగ ఇంకా చాలా ఉండలు ఉన్నాయండి, అందుకని కొద్దిగా వాటర్ వేసి వదిలేసాను. తర్వాత ఇలా నా ఒక 5 మినిట్స్ తర్వాత నానిన తర్వాత అప్పుడు బాగా కలిపితే ఉండలు లేకుండా వచ్చేస్తుంది అనమాట. అలాగే నేను ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కల కింద, ఒక అంగుళము అల్లం కూడా కోసుకుని వేసుకుంటున్నాను. నేను పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ కూడా మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం కర్రీలో వేసుకుంటాం కదా, అందుకని ఇందులో తక్కువగా వేసుకోవాలన్నమాట. లైట్గా వేసుకోవాలి, లేదంటే మనం కర్రీ వండుకున్నా సరే కొద్దిగా చప్పదనం అనేది ఉంటుంది మనం ముక్క తినేటప్పుడు. అందుకని కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలన్నీ కలిపేసుకున్న తర్వాత పెనం పెట్టుకుని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అట్టు కింద వేసుకుంటున్నాను అనమాట. ఇలాగా మనం పకోడీ వేసుకుంటాం కదా, అప్పుడైతే గట్టిగా కలుపుకొని ఆయిల్లో వేసుకోవాలండి. అదేదో ఇలా వేసుకుంటే ఆయిల్ తక్కువగా లాగుతుంది కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన లేదు. అలాగే పకోడీ కిందంటే ఇంకా టైం పట్టేస్తుంది. అదే అట్టు ఇలా అయితే చాలా సింపుల్గా బేగా అయిపోతుంది అనమాట. అందుకని ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. అలాగే పిల్లలకి ఎప్పుడు అలా కాకుండా ఇలా కూడా చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. టిఫిన్ కింద కూడా బాగుంటుంది. ఇలాగా ఎప్పుడులా కాకుండా ఇలాగ ఒకసారి టిఫిన్ కానీ కర్రీ కానీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. కొత్తగా కూడా ఉంటుంది వాళ్ళకి, అలాగే సింపుల్గా కూడా ఉంటుంది, హెల్దీ కూడా. ఇలా శనగపిండి అట్టు అన్నది కూడా హెల్దీ. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఒక పక్కన కాలిపోయిన తర్వాత ఇంకో పక్కన కూడా నేను బాగా కాల్చుకుంటున్నాను. మనకు ఉల్లిపాయలు అవి కూడా యాగాలని లేదు, మనం కర్రీ వండుతాం కదా, అందుకని ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మొత్తాన్ని కూడా ఇరుపుకున్నాను అనమాట. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇరుపుకోండి. అలాగే నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక 3-4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిరకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమాటాలు కూడా కోసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడగా వేసుకుంటున్నాను, మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఉప్పు అది వేసుకున్న తర్వాత నేను ఒక క్షణం కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గుతాయండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల. అందుకని ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడాలి. అందులోంచి జ్యూస్ అనేది బాగా వస్తుందండి, అప్పుడు బాగుంటుంది. కర్రీ కూడా టేస్ట్ మారుతుంది అన్నమాట, కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా, అందుకని. ఇందులో నేను 1/4 టీ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఏమో కారం కూడా వేసుకొని, అలాగే 1/4 టీ స్పూన్ ఏమో ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఈ మసాలాలు కూడా ఏమి వేసుకోవసరం లేదు, నేను ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే వేసుకున్నాను. ఇలా ఎక్కువ మసాలాలు వేసుకుంటే టేస్ట్ బాగోదండి, ధనియాల జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను కొద్దిగా కలుపుకున్న తర్వాత నేను అట్టు ముక్కలు కూడా వేసేసుకొని ఒక్క సెకండ్ జస్ట్ ఇలా తిరిగేసానండి, మరి ఎక్కువగా చేయకూడదు. తిరిగేసిన తర్వాత వాటర్ వేసుకున్నాను. ముక్కలు ములిగే వరకు వేసుకోండి, సరిపోతుంది. వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. చూసారు కదా, కొద్దిగా ఇంకా వాటర్ ఇంకాలండి. అలాగే బాగా లాక్కుంటుంది అన్నమాట. ఉప్పు అది ఒకసారి చూసుకోండి, ఈ స్టేజ్లో చూసుకోవాలి. తర్వాత లేదంటే ఉప్పు అది కలడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఉప్పు చూసుకొని కావాలంటే వేసుకోండి. చూసారు కదా, దగ్గరికి అయిపోయిందండి. మనం స్టవ్ కట్టేసిన తర్వాత అది లైట్గా ఉన్న వాటర్ కూడా పీల్చుకుంటుందండి, అప్పుడు బాగా చిక్కగా అయిపోతుంది. చాలా సింపుల్ అండి, ఇంకా కట్టేసుకోవడమే. చూసారు కదా, శనగపిండి అట్టు రెడీ.